Good afternoon, students. Next topic is DMA controller. DMA stands for Direct Memory Access. Here, who want to access memory directly? Input-output devices. Why? Because in general, data transfer input-output to memory, we used two cycles like this. Input-output devices to instruction first transfer to CPU, again CPU to memory. This one cycle, this one cycle. Cycle means fetch, decode, execution. This time data transfer rate is slow. Here data transfer rate is slow. To data transfer fast, we used DMA. DMA, it is designed by Intel to transfer data at the faster rate. It allows the device to transfer data directly from memory without CPU involvement. Example, కాలేజ్లో ప్రిన్సిపల్ హెచ్ఓడి స్టూడెంట్స్ ఉన్నారంటే ప్రిన్సిపల్ స్టూడెంట్కి ఏదైనా ఇష్యూ ఉంటే ఫస్ట్ డెసిషన్ తీసుకునేది ప్రిన్సిపల్. ఒకవేళ ప్రిన్సిపల్ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారని అంటే ప్రిన్సిపల్ ఎవరికో ఒకరికి మన ప్రిన్సిపల్ ఉన్న కంట్రోల్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తారు. హెచ్ఓడికి హ్యాండ్ ఓవర్ చేశారనుకోండి, డైరెక్ట్ స్టూడెంట్ హెచ్ఓడి తోటి ఆ ఇష్యూ సాల్వ్ చేయించుకోవచ్చు. అలా మనకు డిఎంఏ కంట్రోల్ కూడా సిపియు ఇన్వాల్వ్మెంట్ లేకుండా డిఎంఏ కంట్రోల్ అనేది డైరెక్ట్ మెమొరీని ట్రాన్స్ఫర్, ఒక ఇన్స్ట్రక్షన్ని మెమొరీకి ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ నుండి మెమొరీకి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ సెండ్ డేటా టు మెమరీ ఫస్ట్ ఏం చేస్తాయంటే ఇన్పుట్ అవుట్పుట్ డివైజ్ యాజ్ టు సెండ్ డిఎంఏ రిక్వెస్ట్ని డిఎంఏ కంట్రోలర్కి సెండ్ చేస్తుంది. ఆ డిఎంఏ కంట్రోలర్ ఏం చేస్తుంది, సిస్టమ్ బస్ని ఓల్డ్ రిక్వెస్ట్ సిపియుకి ఓల్డ్ రిక్వెస్ట్ని సెండ్ చేస్తుంది. అంటే సిస్టమ్ బస్ని నాకు హ్యాండ్ ఓవర్ చేయండి, నేను డేటా ట్రాన్స్ఫర్ చేస్తాను అని. ఒకవేళ సిపియు ఓల్డ్ ఎక్నాలజ్మెంట్ ఇచ్చింది అని అంటే ఇప్పుడు డిఎంఏ ఫస్ట్ ఏం చేస్తుంది, ఓల్డ్ రిక్వెస్ట్ని సిపియుకి పంపిస్తుంది. ఓల్డ్ రిక్వెస్ట్ని పంపించినాక ఏమైతే డిఎంఏ కంట్రోలర్ సెండ్ ఓల్డ్ రిక్వెస్ట్ టు సిపియు అండ్ వెయిట్ ఫర్ ద సిపియు టు సెండ్ ఓల్డ్ ఎక్నాలజ్మెంట్ వచ్చేంత టైము వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది ఓల్డ్ ఎక్నాలజ్మెంట్ సిపియు సెండ్ చేసినాక డిఎంఏ కంట్రోల్ అనేది డైరెక్ట్గా ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ నుండి మెమొరీకి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. నౌ లెట్స్ సీ డయాగ్రామ్. ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్, ఫస్ట్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ఏం చేస్తాయి, డిఆర్క్యూ రిక్వెస్ట్ని మనకు అంటే నేను డేటాను డైరెక్ట్ పంపిస్తున్నా అనే ఒక రిక్వెస్ట్ని పాస్ చేస్తుంది. డిఆర్క్యూ అంటే డేటా రిక్వెస్ట్. ఇప్పుడు డిఎంఏ కంట్రోలర్ ఏం చేస్తుంది, ఓల్డ్ రిక్వెస్ట్ సిస్టమ్ బస్ని ఓల్డ్ చేయమని సిపియుకి ఓల్డ్ రిక్వెస్ట్ని పాస్ చేస్తుంది. ఓల్డ్ రిక్వెస్ట్ని సిస్టమ్ బస్కు పాస్ చేసి వెయిట్ చేస్తుంది. ఎందుకు, సిపియు ఆ ఓల్డ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఓల్డ్ ఎక్నాలజ్మెంట్ పంపితే ఆ సిస్టమ్ బస్ని డిఎంఏ కంట్రోలర్ అనేది హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. సిస్టమ్ బస్లో ఏమేమి ఉంటుంది, డేటా లైన్, కంట్రోల్ లైన్, అడ్రస్ లైన్, అవి ఉంటే మనము డేటాని ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అందువల్ల ఆ ఓల్డ్ ఎక్నాలజ్మెంట్ వచ్చాక డైరెక్ట్గా ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ నుండి మెమొరీకి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది డిఎంఏ కంట్రోలర్. మోడ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్లో థర్డ్ టాపిక్. థ్యాంక్ యూ.